శ్రీదేవి డ్రామా కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏదో సర్ప్రైజ్ అన్నారు, అమ్మ ఇంకా రాలేదండి. ఏంటమ్మా ఇవాళ ఈవెంట్ ఏంటి అని చెప్పినంటే ఏదో సర్ప్రైజ్ ఈవెంట్ అని చెప్పని అన్నారు. మంచి బట్టలు వేసుకుంటామన్నారు, నేను ఎరగొట్టేశాను. ఏంటి కొంపతీసి ఎవరిదైనా పెళ్ళా? పెళ్లి కాదు, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు, ఓ మంచి ఈవెంట్, డబ్బులు కూడా బాగా వస్తాయి. ఎవరిదమ్మా పెళ్లి చూపులు? నీదే. అయినా నాకు పెళ్ళేంటమ్మా, అది కూడా అమ్మాయిలతోనే. అమ్మాయిలు ఎక్కడో ఉంటే నేను ఇంకెక్కడో ఉంటాను. రే 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 ఏదైనా చెప్పితే నమ్మేలా చెప్పరా, నలుగురు వచ్చి కుమ్మేలా చెప్పకరా. అలా కదమ్మా, అయినా ఇప్పుడు నాకు పెళ్ళొద్దమ్మా. ప్లీజ్ నాన్న చేసుకోరా. అమ్మా నాకు పెళ్ళొద్దమ్మా. చేసుకోరా చేసుకో. ఆపండి మీ తల్లి కొడుకుల హై డ్రామా, అక్కడి నుంచి చూస్తానే ఉన్నా. సాంగ్ లేకుండా వచ్చావు. మీ దరిద్రం చూడలేక నేను కూడా దరిద్రంగా రెడీ అయ్యి వచ్చా. కావాలంటే అమ్మకి ఆస్కారు, బిడ్డకు భారత రత్న ఇస్తా. మీరు వెళ్ళిపోండి రా బాబు, మీకు దండం పెడతా. ఏదో చేస్తానా ఏంటి, నేను వచ్చే ముందు ఏదో ఆవిడంటే పెళ్లి కొరకాల్సిన కొరికి ఇప్పుడు గోర్లు ఊరుకుంటూ చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీడిని ఒక ఇంటోటి చేద్దాం అనుకుంటున్నాను. తిరగాల్సిన ఇల్లు అన్ని అయిపోయి ఇప్పుడు ఒక ఇంటోని చేద్దాం అనుకుంటున్నాను. బాబు సందు దొరికితే నా మీద పడతావు. నువ్వు సందుల్లో పడవచ్చు, మేము సందు దొరికితే నీ మీద పడలేమా? ఊరుకోండి, వాడిని ఒక ఇంటోటి చేసి ఆ క్రెడిట్ ని నా అకౌంట్ లో వేసుకుంటా. అప్పుడు ఈ అకౌంట్ లో ఉన్నాయన్నీ రోడ్డును పడతాయి. ఇది జస్ట్ పెళ్లి చెప్పు. చాలా జరిగినాయి అని చెప్తున్నా ఆవిడకి. ఆ 4 పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి, చూసుకున్నానా? పెళ్లి చూపులు కదా, మొత్తం ఎంతమంది వస్తున్నారు? 4 వస్తున్నారు. నువ్వు ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటావు? 4 బాగుంటే ఏం చేస్తావు? నలుగురిని సో ముందు ఆ 4 నేను పిలిపించేస్తాను, నువ్వు చూసుకో. సరే అమ్మా, వాళ్ళ 4 రాని, వచ్చిన తర్వాత మనం చూసి సెలెక్ట్ చేద్దాం, సరేనా? ఆ 4 సంబంధంలో ఫస్ట్ వాళ్ళు వస్తున్నారు. ఓకే, వెల్కమ్. చాలా సంతోషం మా పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు. మీరు పిలిస్తే రాలా, శ్రీదేవి వాళ్ళు పిలిస్తే వచ్చా. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ? బాగున్నాను. ఎంత తీసుకుంటా? దేనికమ్మా? ఆ ఓవర్ యాక్షన్ ఆపినందుకు. అమ్మా జనరల్ గా మీరెంత తీసుకుంటారమ్మా? మీరెంత ఇస్తే అంతే తీసుకుంటారు. ఇదిగోనయ్యా, ఈ అమ్మాయి నా మనవరాలు. ఈవిడెవరు? ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఎందుకు ఈ అమ్మాయిని పక్కన తీసుకొచ్చారు? మా అమ్మాయి అందంగా కనపడాలంటే అందం లేని అమ్మాయిని ఒక దాన్ని తెచ్చారు. అమ్మమ్మ, అబ్బాయి మంచి హైట్ ఉండాలి, మంచి అందంగా ఉండాలి, మంచి హ్యాండ్సమ్ ఉండాలి. అట్లాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అందరి గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి ఆలోచించుకోలేదు ఆ అమ్మాయి. రాకేష్ అని ఇదే అమ్మాయి, కాస్త ఇద్దరు పరిచయం చూసుకో. అలా చూస్తే చాలా, ఇలా నా కళ్ళు నిన్ను చూస్తుండాలా చాలా. ఏమన్నా మాట్లాడుకునే ఉంటే ఇక్కడే మాట్లాడు, మా అందరి ముందు. మనోడు కాసేపు పక్కకి మాట్లాడితే ఇలాంటివి అంటాడు, ఒప్పుకోకండి. లేవు అలాంటి ఏం ఒప్పుకోకండి. హలో అండి, మీరు కొంచెం అన్నం తినొచ్చు కదండి. మా అబ్బాయి అన్నమే తింటాడండి. అవునా, నేను ఇంకా అందం తింటాడేమో అనుకున్నాను. మీరు ఒక హార్డ్ డిస్క్ తిన్నారు తెలుసా ఇప్పటికి?
ఏ నువ్వేంట్రా బాబు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో నువ్వు నువ్వు అన్నం తింటావేంటయ్యా? నీ కడుపుకి అన్నం తింటున్నావా లేదా నువ్వు అసలు? ఈ అమ్మాయి ఏదో సెట్ అయ్యేటట్టు ఉంది, కానీ ఇప్పుడే సెట్ చేసుకోకు, ఇంకా 3 సంబంధాలు చూడాల్సింది ఉంది. ఓకేనా? ఓహో, ఓకే. అమ్మ మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, ఇంకా ఒక 2-3 రావాల్సింది చాలా ఉంది. మందిని తోలుకొస్తున్నారా? లేదమ్మా, ముగ్గురే. సరే పదవే. ఇప్పుడు రాబోయేది రెండో సంబంధం. రెండో సంబంధం. ఓకే, వెల్కమ్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా పళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. నాకు అమ్మాయి నచ్చింది అదిరిపోయింది అమ్మాయి. ఈడెవడ్రా కరోకి క్రెడిట్ కార్డ్ లో ఉన్నాడు. అది మా అక్క పెళ్లి కూతురు ఆవిడ కాదు, ఇట్రా. సరే, చాలా అందంగా ఉంటే కలుగని దొబ్బేయండి. ఆవిడ వెళితే అందంగా లేదు ఆవిడకి. ఇంతకీ ఇతనెవరు? మా మావాడే. అతనేంటి అలా ఉన్నాడు? అలా ఉండడం ఏంటి? ముక్కున్నాడు హైట్ అవ్వకూడదని. మొక్కు కూడా ఏంటి సార్? పెళ్లి అయ్యేంత వరకు హైట్ అవ్వకూడదని మొక్కుడు ఉండిపోయాడు అంతే. ఏంటి అలా కూడా మొక్కువచ్చా? మొన్నైతే ఎంత ఉండిపోయాడయ్యా, ముక్కు తిరిగి కొంచెం పెరిగాడు. పెళ్లి కూతురు ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? ఏమండి నేను మీకు నచ్చానా? మన్మధుడు ఎవరికి నచ్చాడు? మనమద్దరు మా ఫ్రెండ్ నచ్చలే. అదేంటి? వాడికి తెలుగులో తమిళోడాడు. మీరు అందరూ వెళ్ళి కూర్చోండి, నెక్స్ట్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం, ఓకేనా? మీరు ఇక్కడే ఉంటే అందరూ మంచోళ్ళలాగా ఉంటున్నారమ్మా. మీరు వెళ్తే కదా అలా ఏంటో తెలిసేది నాకు. వెళ్ళిపోనా మరి? మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, నేను చూసుకుంటా కదా. సరే, ఓకే. ఇద్దరు వచ్చారు, ఇద్దరు బాగున్నారు. ఇంకా మిగతా ఇద్దరు కూడా వచ్చేస్తే మేట తెలిసిపోద్ది. లెట్స్ వెల్కమ్ నెంబర్ 3. డోలీ 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 రే డోలీ 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 రే. మా సంబంధాన్ని పోటీగా భారీ సంబంధం పట్టుకొచ్చినట్టున్నారు. ఎందుకలా అనిపిస్తోంది? మిమ్మల్ని చూస్తే అనిపించింది భారీ అని. ఒళ్ళేలా ఉంది ఏంటి మీ ఇంట్లో అర్థం ఉంటారుగా, చూసుకోరా. పెళ్ళికొడుకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మీ అంత ఉండదు కానీ పర్లేదేరా. మీ పేరు? నా పేరు మేఘన. నీ కోసం ఎన్ని రోజులైనా ఆగనా? నీకోసం కూపీ లాగనా? పెళ్ళికూతురు ఏమే అనుకుంటా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మమ్మీ డాడీ పేరు నోబెల్ ప్రైజ్ నామినేషన్ కి ఇచ్చొచ్చాను. ఆన్లైన్ కనిపెట్టారు? మిమ్మల్ని కనిపెట్టారు కదా. మీ పేరు? మీనల్ బయానా. అది మా ఇంటి పేరు కదా. తీసేసుకున్నాను. ఒకవేళ దక్కకపోతే ప్రాణాలు తీసుకుంటాను. చాలేవమ్మా, అన్ని ఇప్పుడే అంటే ఎలా? ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, చాలా సరదాలు ఉన్నాయి. అవన్నయ్యాక చూద్దాం గాని. పదటు. బాబు. అప్పుడే ఏం లేదా? రండి. 3 ఫ్యామిలీస్ వచ్చేసాయి. లెట్స్ వెల్కమ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ 4th ఫ్యామిలీ. నాకు తెలియకుండా ఎవడు పెట్టాడు నిన్ను ఈ ఎపిసోడ్ లో? నేను లేబర్ నిండి ఎవడు పెట్టుకుంటాడు రా. నీ వల్ల నన్ను ఎపిసోడ్ లో పెట్టారంట. మరి అంతే కదా, లేబర్ నిన్నెవడు పెట్టుకుంటాడు. మన మేనకోడలకి ముక్కులో పుల్ల కుట్టించాలంట కదా. అవును, నువ్వు వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? వేరే వాళ్ళు పంపించొచ్చుగా. నువ్వైతే పొలం బాగా అలవాటు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. భాస్కరా, అక్క పెళ్ళికొడుకు నచ్చలే. ఏం తక్కువ? ఏమన్నా బాగున్నాడా? డిప్ప కటింగ్ చేసుకున్నట్టున్నాడు చూడా. ఇది నేను చూడలా. భాస్కర్ ఫ్యాషన్. ఇది ఫ్యాషన్ అంట అక్క. ఏమైనా మీ ఇంట్లో బట్టలు లేవా? ఎందుకండి? దుప్పటి కుట్టించుకున్నావా? పెళ్లి కూతురు చూసావు ఎలా ఉందో? పెళ్లి కూతురా? నీకు నచ్చాడా లేడా? అస్సలు నచ్చలేదు. ఏమన్నా బాగున్నాడా? వాడు మూజ్ చూడు ఎట్టుందో. బ్యా థుక్ థుక్ థుక్. ఆలస్యం చేయకుండా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లోనే ఉంటాను. నేను ఎక్కడ ఉంటాను అడగరా? తెలుసుగా. అదే నేను ఎక్కడ ఉంటా? నా గుండెలో.
ఎందుకు మా పేమెంట్ కూడా మీకే ఇస్తాం, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మాకెందుకు ఇదంతా? సరే నాకు అర్థమైంది. మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు. మీరు అందరూ వెళ్ళి కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. అమ్మగారు మాట్లాడతారు. అమ్మగారు మాట్లాడతారంట. మనం పిల్లలు కూర్చుందాం, పదండి. వెళ్ళండి. ఈ పెళ్లి చూపులకి ఇంకా మా చుట్టాలు వస్తున్నారు, సో వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తాను. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. తమ్ముడు అసలు ఆడపడుచు- తమ్ముడు అన్నయ్య ఎవరు మీరు? ఏంటి ఇప్పుడు అక్క నా చెల్లె? అవును, మాకు ఇప్పుడే చెప్పారు డైరెక్టర్ గారు. నాకు ఇప్పుడే తెలిసిందే బాబు. బా చెల్లి ఎంత బాగున్నావు నువ్వు. ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీరే మాట్లాడుకోవాలి ఇవన్నీ. అసలు ఆడపడచ్చు లాంఛనాలు ఇవ్వకుండా ఈ పెళ్లి సంబంధాలు ఇవన్నీ మాట్లాడడానికి మనసులో వచ్చింది చెప్పు. ఆడపడుచు లాంఛనాలు అంటే అదే నాకు అంత ఐడియా రాలేదు. సరే ఎందుకు నీకేం కావాలి? నాకు బాగా అవసరం ఏంటో అది ఇచ్చే. అంటే సర్జరీకి డబ్బులు కావాలంటే అడుగుతుంది, ఇచ్చేస్తే. అసలు నాకు మంచి కారు కొనరా. అది ఎట్లా ఉండాలంటే అది తీస్తే జనాల కళ్ళు తిరిగి పడిపోవాలంటే. కారు ఎందుకురా, మీ విగ్గు మేకప్ తీసి సరిపోద్ది. అన్నయ్య నాకు 7 వారాలు నగలు కావాలన్నయ్య. నెలకు 4 వారాలు ఉంటాయి ఎలాగా? మాకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా నువ్వు పెళ్లి చూపులు ఏ అమ్మాయినైనా సెలెక్ట్ చేసావా? మామూలుగా ఉండదు. నాకు అర్థమైంది. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నలుగురిని తీసుకొచ్చావు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నావు, మరి మాకేం లేదా? మీరు ఇలా అంటారని తెలిసి మీకోసం మాకోసం నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి సౌందర్య లహరిలా ఉంటదిరా. వెంటనే పిలిపించా అమ్మాయిని. అమ్మా సౌందర్య లహరి, ఒక్కసారి వచ్చిపోమ్మా మిరపతీగా. బోన్స్ వచ్చినాయి, బాడీ ఎక్కడ? హలో హలో కానీ ఎక్కడ తగిలిందా ఇది మాకు? ఎక్కడో హైవేలో చూసామబ్బా. కానీ ఎందుకు చూడాలనిపిస్తుంది ఒకసారి. లేదా ఒక్కసారి కొంచెం కిందనండి ఫ్రంట్ కి పెట్టి ఆ అమ్మాయిని గెలుచుకోవాలంటే మీరు యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. మంచి త్యాగం నువ్వు చేయి, యుద్ధం మేము చేస్తాం. యుద్ధం త్యాగం రెండు నువ్వే చేసి మాకైతే కాదు. ఇది ఫ్యాన్ 5లో పెడితే అమీర్పేట వెళ్ళేలా ఉంది. ఇది మాకు నువ్వేంటే బాబు మీరు ఇలా మాకు సగం ఫేస్ చూపించు. సగం లేదు కదా, చేయి చూపిస్తా. అంత అందంగా ఉంది అమ్మాయి, నువ్వే చేసుకోవచ్చు కదా. అరే నువ్వు ఎక్కడున్నావా? లోపల నువ్వు కాదా? ఇగో నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఇగో అలా చూడు ఎలా చూస్తున్నారు. నీ అందం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళు. అన్నయ్య నీ పెళ్లి చూపులకి మేము అందరం డాన్స్ చేస్తాం. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత చేయొచ్చుగా ఏమన్నా ఒకవేళ. పెళ్లి చూపుల్లో చేసి పెళ్లికి ఇంకా బాగా చేస్తాం. ఓకే సరే మీరు డాన్స్ చేస్తారంటే నేను ఎందుకు కాదంటాను. చేద్దాం. ఓకే సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ సిస్టర్స్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. మా బుజ్జి ఏంటి ఊరంతా పండగ వాతావరణంలో కనబడుతుంది? ఈ రోజు మన ఊర్లో జాతర ఏమైనా ఉందా? అయ్యో అది కూడా తెలీదా నీకు? ఈ రోజు నా సుధీర్ డార్లింగ్ పెళ్లి చూపులు, అందుకే ఊరంతా సందడిగా ఉంది. రాజయోగం వచ్చిందయ్యో నీకు, మంచి రోజులు వచ్చాయిలే నేడు.
ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నా సుధీర్ అన్న పెళ్లి చూపులంటే మామూలుగా ఉండదు. నా సుధీర్ డార్లింగ్ పెళ్లి చూపులకి ఎవరెవరు వచ్చారో తెలుసా? అటు చూడండి మాస్టర్. నా సుధీర్ డార్లింగ్ పెళ్లి చూపులకి రచ్చ రచ్చ చేయాల్సిందే.
చూసావా, పెళ్లి చూపులకే ఇంతలా చేస్తే రేపు పెళ్ళికి నేను ఇంకా చెప్పాలా? మీరే అర్థం చేసుకోండి. What a beautiful performance by all the beautiful girls. Amma. వెరీ ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీ. ఎందుకంటే డువోగా ఒక సాంగ్ చేయడం, మళ్ళీ ఒకరు మాత్రమే ఒక సాంగ్ చేయడం. మేఘ్నా అండ్ సుజాత ఆ సాంగ్ చాలా నచ్చింది నాకు. అండ్ హిమజ అండ్ వర్ష, మీ ఇద్దరిది డువో చాలా బాగుంది. అండ్ వర్షది దిగునాగా చాలా బాగుంది. వెరీ నైస్. Thank you ma'am. And ఈ సాంగ్ ని అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన మణికంఠ మాస్టర్ and boys and girls on stage please. దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. Presenting you మణికంఠ మాస్టర్ and boys and girls. మణికంఠ మాస్టర్ వస్తే ఇక స్టేజ్ నిండిపోతుంది ఎప్పుడైనా. చాలా బాగా అనిపించింది అండ్ కలర్ఫుల్ గా ఉంది. ఐ లైక్డ్ ఇట్. Thank you. శ్రీవాణి గారు. హిమజ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అంటే పారిపోద్ది, బట్ సూపర్ గా అద్భుతంగా డాన్స్ చేసింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో. మేఘనా గురించి చెప్పక్కర్లేదు, సూపర్ డాన్సర్. అండ్ అలాగే సుజాత చాలా కష్టపడుతూ ఇష్టపడుతూ చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆది చాలా బాగా చేశారు అందరూ. రామ్ ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాంగ్ సెలెక్షన్ చాలా బాగా నచ్చింది. నాకే అర్థం అవ్వలేదు అన్నట్లు ఉంది అది. ఒక్క పాటకి ఒక హీరోయిన్ చూస్తే మనం అబ్బా అనుకుంటాం, అలాంటిది నలుగురు చూసి అనుకున్నా. కానీ సూపర్ మీ సాంగ్ సెలెక్షన్. మనకంట నీ వల్ల వీళ్ళకి మంచి లైఫ్ వస్తుందని ఫ్యూచర్ లో కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా అబ్బాయి మీ ఒక్కొక్కరి ఇంటికి వస్తారు, ఆయనకి మీరు ఎలా మర్యాద చేస్తారో అది చూసి మేము డిసైడ్ చేస్తాం ఎవరి పిల్లని తీసుకోవాలని. ఓకే డన్. 5 రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. అంత పెద్దది పెడితే ఆ సందులోంచి రావాలి ఎవడాయుడు. ఆయన సందులు స్టార్, సందులోంచి వస్తాడు, నీకు అవసరమా? బాసు పొగిడాను బాసు. ఇది ఓకే. బాస్కి ఏం పెడదాం? నాకు వీడు నాలుడుగా వచ్చేది నచ్చలే. నువ్వు కాపురం చేస్తావు, నీ కూతురు చేస్తుంది కాపురం. అల్లుడు ఏం తింటావు అల్లుడు? ఆయన ఏదని తినేస్తా. బాసు పులిహోర తింటావా? నీ కలపడం బాగా ఇష్టంగా, నేను కలిపి పెడతా ఈ పూటకి. ఏదున్నా తినేస్తానండి నేను. బాసు తిని బాసు. చాలండి, నేను వేరే ఇంటికి కూడా వెళ్ళాలి. సరే బాసు వెళ్ళిపో. ఆడు 4 ముద్దలు ఇట్టాడు రా, మనం 5 ముద్దలు ఆడదాంరా. 5 ముద్దలు ఆడదాంరా. ఏంటి ఏంటి? చందమామ రాయే గోడెక్కి దూకే పక్కింట్లోకి వెళ్ళి తెలిపోయే. ఎన్ని సంవత్సరాలు? 20. మరి 20 సంవత్సరాల వరకు మేము తినిపించడం ఏంట్రా పొగడా తిను. ఏంటండి ఏయ్ కూర్చోండి కూర్చోండి. విగ్గుబల పెట్టారు అల్లుడు గారు, విగ్గుబల పెట్టారు అల్లుడు గారు. నేనే పెళ్లి కూతురు అయితే ఎలా తినిపిస్తారో ఒకసారి చూపించరా? నువ్వు నా భార్య అన్నావు కదా, అందుకే కొరికా. పిల్లం వేలు కొరకూడదా? సారీ నాకు తెలీదు. నేను కొరకాలి. మా ఇంటికి వచ్చే మర్యాదలు మామూలు. అమ్మా నువ్వు అన్నం రెడీ చేసుకో. అలాగే అలా కాదు దా. ఇదే మా మర్యాద. బాగా తినిపించారండి. ఎత్తుకో ఒకసారి. నేనా? ఎత్తుకుంటారా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. మర్యాదలు అదిరిపోయినాయిరా, చాలా బాగున్నాయి మాట మాట. ఇప్పుడు అది కాదు, ఒకవేళ అల్లుడు తాగి ఇంటికి వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు?
తాగింటికి వస్తావా నా కూతురు చెయ్యరు అదే లైట్ గా ఫ్రెండ్స్ పార్టీ అంటే ఫ్రెండ్స్ పార్టీ అంటే తాగేసేస్తావా అదే నా కూతురు పార్టీకి వెళ్తే ఊరుకుంటావా మా ఇంట్లో అన్నీ చేస్తావా? మా ఇంట వంటలు తాగడం అర్థమైందా? డైట్ మింగిడమే తాగొచ్చారా? ఇప్పుడు ఏ క్యారెక్టర్ పెళ్ళామా లేకపోతే ఏంటి? తాగొచ్చావా? లైట్ గా ఫ్రెండ్స్ తాగమంటే తాగానే. నువ్వే చేయవారా ఆడపిల్లలు ఉసరు పోసుకుంటావు. నేనేం చేశానే? పోను పెళ్ళం ఎక్కడ కొడతాదా? పోరా. ఏంటయ్యా తాగొచ్చావా? అంటే లైట్ గా ఏదో ఆఫీస్ లో చిన్న పార్టీ ఉంటే ఫుల్ బాటిల్ తాగేసావా? బానే తాగానండి. ఒక్కడివి తాగేస్తావా? ఇంట్లో పెళ్ళం ఉంటే పెళ్ళానికి కావాలని తెలీదా? తమ్ముడు తాగొచ్చే పరువు పోదు. నువ్వు ఎంత పైకి ఎత్తితే ఇంకా పరుగు పోతుంది. ఎక్కడికి వెళ్ళావు బస్సు? పార్టీ అంటే దేవుడు అన్నానని గుడిలో దూరావా వెళ్ళి? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వేం పెద్ద పతిలాగా మాట్లాడుతున్నావా? నీకే అలవాటు లేనట్టు. అయినా వాడిని చూస్తేనే నేను చెప్పిల్లా బొచ్చు పీకిన కోడి మరిగి ఉన్నాడు వాడు. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యుయేషన్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని సడన్ గా మనోడు ఇంకొక అమ్మాయితో కనపడితే ఎందుకు దూరుతావు ఇలాగా? మీకు వేరే అమ్మాయి కాల్సి వచ్చిందా? లేదు, ఆఫీస్ కొలీగ్ జస్ట్ మాట్లాడుతున్నా అంతే. అండి అన్నపూర్ణ గారు మన అమ్మాయిని కాదనుకుని ఎక్కడికి వెళ్ళొచ్చాడంట. మరి అన్ని కబుర్లు ఎందుకు, నోటి మాట లేకుండా నొక్కేయడమే అంతే. జస్ట్ అమ్మాయితో మాట్లాడితే చంపేస్తారా? మా ఫ్యామిలీ అంతే. చంపేశారు రా, స్కిట్ ని మొత్తం చంపేశారు. అప్పుడే నా మీద మోజు తీరిపోయిందా? నువ్వెవరు? పెళ్ళాడిరా ఒప్పులు సొప్పులు ఉన్నాయి కదరా, వేరే దాని మీద కన్నెల్లా వేయాలనిపించిందిరా. పాపిస్తోడా చెయ్యరా నీకు నా మీద మోజు తీరిపోయింది. తీరలేదు. ఈ పాపిస్తోడు ముద్దు పెట్టాడు, వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను. నేను కష్టం. మనిద్దరం కలిసి ఉందాం, సరేనా? చెయ్యండ్రా. ఇంట్లో డైమండ్ ని పెట్టుకుని బయట స్టోన్స్ ఎత్తుకొని వస్తావు నువ్వు. నేను జస్ట్ డిన్నర్ కి వెళ్ళానండి. డిన్నర్ ఇంట్లో ఎవరు వండి పెట్టలే నీకా? ఇప్పుడే ఫోన్ చేశారు. ఆ స్లాంగ్ బోర్ కొడుతుందట. అమ్మా చాలమ్మా, ఇంక చాలు. అమ్మా అది మర్యాదలు అలా జరిగాయి, మామూలుగా జరగలేదు. నీకెలా అనిపించింది? సూపర్ ఎనీథింగ్. అమ్మా మరి మర్యాదలే చూసిన తర్వాత ఈ నలుగురిలో ఎవరినన్నా కొంచెం ఫార్వర్డ్. నలుగురు మర్యాదలు బాగానే చేశారు. ఇంకొంచెం అంటే వాళ్ళ ఇంటి సైడ్ ఇంకొంచెం ఎలా ఉన్నారు ఏంటి అన్నది తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఓకే డన్. నలుగురు వెయిట్ చేస్తున్నారు కదా, అందుకే కొంచెం తొందరపడ్డా. రైట్, ఓకే, నో ప్రాబ్లం. థాంక్యూ సో మచ్ గైస్, థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్. థాంక్యూ. నీ పెళ్లి ఏదో 4 సంబంధాలు అది అంటున్నావు కదా, వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న ఆర్కెస్ట్రా అరేంజ్ చేసాం. ఆర్కెస్ట్రా మీరు అరేంజ్ చేశారా? yes, మా సింగర్స్ అందరూ రెడీ. మన సింగర్స్ అందరూ ఎక్కడ రెడీయా? ఒకవేళ శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది మనకి. మరి విచ్చేసిన బంధువులకు అందరికీ సుస్వాగతం తెలుపుకుంటూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ అలరించడానికి మా ఆర్కెస్ట్రా టీం ఇక్కడ రెడీగా ఉంది. మిమ్మల్ని అందరినీ మత్తులోకి దించడానికి చెత్త పాటలతో కొత్తగా రాబోతున్నారు మా వాళ్ళు. రెడీ? మైకే పెట్టలేదు. రెడీ. ఎక్కు మిమ్మల్ని కాదు, ఈడు ఎక్కమంటున్నాడు ఇక్కడ. మరి
ఈ రోజు మనం మొదటిగా పాడబోతుంది మామూలుగా కాకరిస్తే బంధువులు వస్తారు, కానీ బంధువులు అందరూ వచ్చాక కాకరవబోతుంది. లెట్స్ వెల్కమ్ గాలిపడాలి సుధాకర్. గాలిపడాలి సుధాకర్. ఒక నిమిషం ఆగు. ఆర్కెస్ట్రా అన్నారు, ఒక తబలా కూడా లేదేంటి? తబలాలు మొత్తం ఇక్కడ పెట్టేసుకొని వచ్చి అక్కడ తబలా లేదంటే ఏంట్రా నువ్వే ఇలా వాయించేసుకోవడమే. ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఈ ఆపరేషన్ లో నువ్వు ఒక్కడు పక్కన దూరంగా ఉండాలి కొంచెం. ఇది వాయించుకోవడమేలే. మరి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మొదటి పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ వచ్చేసినాడు. ఫస్ట్ అది ఎలా పడతారు చెప్పండి. ఓకే చెప్పండి. అంటూ వచ్చేసినాడు. గాలి పడాల సుధాకర్. ఓకే రెడీ 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 రెడీ. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట, దానికన్నా ముందు ఒక శ్లోకం పాడిన తర్వాత ముందుకు వచ్చేస్తాను. ఆహా కర్బోలే కాకి కుదాకి ఔరంగజేబు జాని ఆనేకి సూపర్ సూపర్. ఇగో ఈ పాటను ఆశ్రయిస్తూ మా అక్క ఒక 500 రూపాయలు చిల్లర అడిగింది. రామ్ ప్రసాద్ గారు పాఠం ఇచ్చి ఒక 500 ఇచ్చారు. 500 ఇవ్వలేదురా బాబు, చిల్లర అడుగుతున్నాడు. రాముడే రావణుడైతే చిత్రం నుంచి అక్కినే నాగేశ్వరరావు కోసం బాలుగారు పాడిన మీకోసం ఒక్కసారి గట్టిగా చప్పటతో ముందుకెళ్దాం. ఫస్ట్ ఓకే మన గాలిపడాల సుధాకర్ అన్న ఒక్కొక్క లైన్. ఒక సుధీరు కోసం వెతికాను లోకం, ప్రతిరోజు ప్రతి రాత్రి తన సేవ ప్రజల కోసం. సుధీరు మెయిన్ రోడ్ లో రమ్మంటే గోడలు దూకి వస్తావా, కాలింగ్ బెల్లు కొట్టమంటే కిటికీల్లోకి వస్తావు. నీ దారి అడ్డదారి మాయదారి దొంగదారి ఒక సుధీరు కోసం వెతికాను లోకం. థ్యాంక్ యూ. సుధాకర్ గారు ఈసారి లెక్క ఏమన్నాడా? ఒకసారి లెక్కేటండి. ఖర్చు సరిపోలేవు 10,000 ఉండా లెక్క పెట్టండి ఒకసారి. ఓకే ఈ పాట ఆపి మంచి 500 ఇచ్చారు మీకు. మరి నెక్స్ట్ మీకోసం మళ్ళీ చిరంజీవి గారి సాంగ్ తో మన ముందుకు రాబోతున్నాడు బుల్లెట్ భాస్కర్. అర్ధరాత్రి వేళ సుధీరులే చాడు, అందగతిని చూడ ఆరాట పడ్డాడు. రయ్య మంది కారు జుయ్య మంది జోరు, ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడు? బాబు మా వాళ్ళు నిన్నే ఎన్నో అడుగుతున్నారు ఇప్పుడు. చాలా వరస్ట్గా పాడారు, మర్యాదగా 500 ఇవ్వాలి. ఎందుకు? మీరు దరిద్రంగా పాడినందుకు. నేను దరిద్ర ఆయన దగ్గర తీసుకోండి. అల్లుళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలాగా మిమ్మల్ని అందరిని అలరించడానికి మన యమానీయులు మీ అందరికి ముందుకు వస్తున్నాడు. అల్లుడా గారెలు ఉండాలా అంటూ మన ముందుకు వచ్చి సిటీ కావాలా సుధీర్ ఊరే కావాలా, సిటీ కావాలా సుధీర్ ఊరే కావాలా, సిటీ అయితే చోటే దొరకదు ఊరే చాలత్తా, గట్టి వామే చాలత్తా. బీటెక్ కావాలా సుధీరు డిగ్రీ కావాలా, బీటెక్ అయితే టెక్ ఉంటది డిగ్రీ చాలత్తా, నా డిగ్రీ వేరత్తా.
ఇండియా కావాలా సుధీర్ ఫారెన్ కావాలా ఇండియా అయితే గుర్తుపడతారు ఫారెన్ దాలత్తా రష్యా అయితే మేలత్తా లడ్డు కావాలా సుధీర్ కోవా కావాలా లడ్డు కావాలా సుధీర్ కోవా కావాలా లడ్డు లాంటి పిల్ల తెచ్చే కోవా కావాలి నన్ను అల్లుకుపోవాలి అద్దె పాడంటే నాకు కూడా నచ్చింది. ఒక్క నిమిషం ఆల్రెడీ ఎవరికి వెనక నచ్చింది వాడు డబ్బులు వచ్చకుండా పిన్నులు కూర్చోలేడు పాట అదిరిపోయింది. ఫినిష్ ఉందా? అబ్బా పొలాలు ఉండిపోయేది ఏదో మనందరం ముందుకు రాబోతున్నాడు. నో క్రాస్ రీసెంట్ గా వచ్చింది డీజే టిల్లు. మరి ఆ చిత్రం నుంచి లాలాపేట అంబర్పేట మల్లకపేట సుధీరన్న అడుగు పెడితే కిల్లా ఆడాలా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో మాదాపూర్ సర్కిల్లో సుధీరన్న దిగాడని టించకు ఆడాలా సుధీర్ వీడి రూటే వేరు కచ్చి పువ్వు వేశాడంటే అమ్మాయి పడే తీరు సుధీరన్న కొట్టు మళ్ళీ కొట్టు సార్ ఏం లేదు సార్. ఎక్కడ ఏం లేదని చెప్తున్నాను అదే. మళ్ళీ మరొక ల్యాగ్ సంగతో మన ముందుకు వచ్చేసాడు గాలిపడాల సుధాకర్. కోక కనపడితే కొరికేలాగా చూస్తాడు చెట్టులాగా కీరకడితే లోపలికెళ్ళిపోతాడు పగలు కాదు రేయి కాదు టైము పాడు లేదండి చీకటిగానే పడిందంటే చీకటి కానీ పడిందంటే చీకటి లేని వంకర బుద్ధి అంటావా అది అంటావా ఈ పాటని ఆశీర్వదిస్తూ వెంకట్రావు గారు వాళ్ళ అబ్బాయిని ఎల్కేజీ చదివిస్తున్నారు. అరే అసలు జనరల్ గా వాయించు లైవ్ లో పాట లేకుండా. మరి ఈ రోజుతో మా ఆర్కెస్ట్రా అమ్మేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అందరి కోసం అమ్మా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ చాలా బాగా అనిపించింది. సో నైస్. అన్నపూర్ణమ్మ గారు ఏం చెప్పను బాబు, సుధీరు అని నిన్ను తలుచుకునే జీవిస్తున్నారు వాళ్ళు. కల్పించారు కానీ సుధీర్ ఏమన్నా అనండి కానీ బాగా పాడారు అందరు. బాగా కోతలు పెట్టాడు ఆ పక్కన. హేమ గారు ఎవ్వరికి వాళ్ళు ఎరగదీసేశారు. అసలు అన్ని సాంగ్స్ చాలా బాగా పాడారు. అందరి వాయిస్లు బాగా నచ్చినాయి. సూపర్. కానీ ఆది కూడా ఒక సాంగ్ పాడుంటే బాగుండు అనిపించింది. సో హేమ గారు కోరిక మేరకు మరి ఆది గారు ఒక అద్భుతమైన పాటతో ఈ ముందు మన ముందుకు వస్తున్నారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరపు నుంచి ఒక అద్భుతమైన గానం. నీతో సాయంత్రం సాంగ్ అటు ఇటు మార్చి సుధీర్ తో సాయంత్రం ఎంతో సంతోషం చేస్తాడు ఒక సంతకం. నల్ల బంగారం నడిపే ఎవ్వరం తెలుసా విడివాడకం. ఓ ఎన్న వదలడేమన్నా కాట్రాజుకే కజిని వీడన్నా వీడో రకం గరంగరం ప్రియం 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 ఏకు 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 ఏకు. ఓకే హేమ గారు చెప్పండి. ఆది గారు మీ కోరిక మేరకు పాడారు. అవునండి. మీ రియాక్షన్. ఏమైందిరా? ప్రొడక్షన్ ఫుడ్ వల్లేదా? అద్భుతంగా
పాడారు ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆది గారు. మీ చిరకాల ప్రియుడు ఉన్నాడు కదా, మాజీ ప్రియుడు, అతను ఏమో మాటరా? ఏ మాజీ పీరియడ్ గురించి మాట్లాడుతున్నారు? పలకరించవయ్యా ఒకసారి. చిరకాల ప్రియుడు ఎవరికి మర్చిపోయారా? మనది పావురం. ఏ పావురం? అనుభవించి రాజా. ఓ ఏంటి మీ బంధం? ఏం కాదు, దారిలో ఎదురయ్యాడు. శ్రీవాణి గారు. ఆది గారి యాంకరింగ్ చాలా బాగుంది. రామ్ ప్రసాద్ గారి ఎంట్రీ మాత్రం నిజంగా సూపర్ ఎంటర్టైనింగ్ అండి. అదే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిషియన్స్ అందరు కూడా సూపర్ గా వాయించారు. భాస్కర్ వాళ్ళ నాన్నగారు మీకు ఎలా అనిపించింది? అందరూ బాగున్నాయి కానీ మన ఆద్య అందరి మీద బాగుంది. మీరు అందరూ రకరకాలుగా పాడారు. అది ఏకంగా ఒకే సైరన్ కొట్టాడు, మార్చుకుంటాను. అది గ్రేట్. రామ్ ప్రసాద్. నేను లేకపోతే యావరేజ్ కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. ఈ రోజు నీ పెళ్లి చూపులు కాబట్టి నేను నీ పెళ్లి చూపులు మ్యూజిషియన్ కి చేస్తాను, మ్యాజిక్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను అందరిని. ఓ మ్యాజిక్ షో. నువ్వు కక్కుర్తిపడి మళ్ళీ నువ్వు తీ కాట్ల నుంచి నువ్వు ఉండాలి, నీ సమక్షంలో చేస్తాను. ఓకే. ఏం లేదుగా. అది ఏం లేదని చెప్తున్నాను. పౌరం తెస్తా. పౌరవా? కన్నడ ఫ్యాన్స్, తమిళ్ ఫ్యాన్స్, మలయాళం ఫ్యాన్స్. అన్నయ్య దీంట్లో ఏమున్నాయి? వాటర్. ఇవి మాయం చేస్తా. లాస్త్రా, కమాస్త్రా, కన్నడ ఫ్యాన్స్ క్షమిస్త్రా, క్షమిస్త్రా. ఎవరు దీంట్లో? ఏం లేవు అన్న. ఇప్పుడు ఇది మారాట్లేదు, నువ్వు చేసావు కానీ. లేదు నేనేం చేయట్లేదు. ఇప్పుడు మేడం ఈ తాడు మీద నడుస్తా. నువ్వు ఇట్రా పట్టుకోనయ్యా. పిల్లలు ఇది రిస్క్, ఇంటి ట్రై చేయకండి, ఓకేనా? డైరెక్టర్ గారు కింద క్యాప్షన్ చేపించండి. నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నాను. నిప్పుడు అన్నయ్య తాడు మీద నడుస్తున్నాను. ఈ కేర్ఫుల్. అనుకున్నాను ఇదే చేస్తారని. అప్పు కట్టిసి ఉంటావు. పాత పంచే మనకి ఇదే ఎక్కువ ఈ టైంలో. ఇప్పుడు చూడండి అది గారు, ఇదేంటి? ఆకు. ఇదేంటి? ఒక్క. ఇదేంటి? సున్నం. ఇప్పుడు చూడండి మ్యాజిక్. చూడండి సార్ మీరేమైనా తీయగలరా సార్? ఏమైనా తీయగలను. ఆ రెండు తీయొచ్చు కదా. అవి డాక్టర్లు తెస్తున్నారా? కన్నడ ఫ్యాన్స్ ఏమన్నా పట్టించుకోస్తా. ఇవి ఎన్ని పేపర్లు? పట్టుకో. దీన్ని 2 చేస్తాను. నమ్ముతారా మీరు? కన్నడ ఫ్యాన్స్, మలయాళం ఫ్యాన్స్, చైనా ఫ్యాన్స్ ఎవరొచ్చినా నేను ఆగను. 2 పేపర్లు. హలో, నువ్వు మ్యాజిక్ చేసి నాకు చాక్లెట్ ఇవ్వా? చాక్లెట్ ఇమ్మో. మేడం ఇది రియల్ గా నేను నేర్చుకున్నది. ఈ క్యాప్ లోంచి మనిషిని తీస్తాను. నమ్మగలరా మీరు? నమ్మగలరా? అబ్రక దబ్రా అవకాయ బద్ద కన్నడ ఫ్యాన్స్, మలయాళం ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా చూడండి, ఇది ఎవరు చేయొద్దు, ప్రయత్నించొద్దు. ఓకే? ఎవరు ఉంటారు దాంట్లో? మనిషి వస్తారు దాంట్లో. ఓకే. ఇప్పుడు సుధీర్ అన్న మాయం చేస్తాను నేను. నన్ను మాయం చేస్తావా? అవును. లైడల్స్ కన్నడ ఫ్యాన్స్ లైడల్స్ లగస్త్రానియా త్రస్య. అరే నేను ఎంతసేపు ఉండాలి వెనక? పనైదా గుండు. ఇప్పుడు నేను సుధీర్ నా రాంప్రసాద్. ఇప్పుడు నువ్వు గెటప్ సీన్ మాట్లాడకూడదు. మళ్ళీ యాంకరింగ్ మరి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. ఇద్దరు మాయం చేస్తున్నారు అన్న. ఇప్పుడు లాస్త్రానియా కన్నడ. ఆ లాస్త్రానియా ఎవరు?
నల్ నైడాల్ చూసారా ఒక్క నిద్ర చేశాను. దిస్ ఇస్ డెడికేట్ టు మా అన్నయ్య పెళ్లి చూపులు. That was a super performance. Super. ఇంద్రజ గారు అయితే అసలు ఎలా కూర్చోాలా మొత్తం ముందు కూర్చొని ఇలా ఊగుతానే ఉన్నారు. ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చినా నన్ను బాగా నవ్విస్తారు. ఐ ఆల్వేస్ కాల్ హిమ్ స్వీట్ ఎనిమీ. ఆయన పంచులు కొన్నిసార్లు ఇరిటేట్ గా అనిపిస్తుంది కానీ నిజంగా ఐ లైక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఆనెస్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్. హేమ గారు, నాకు రామ్ ప్రసాద్ వాంటెడ్లీ వెళ్ళి వెనకాల నుంచి ఉన్నాడు, తనకు తెలియదు. తను వెంటనే భలే స్పాంటినెంట్ గా ఏ చూసారా ఒకళ్ళిద్దరు చేసేసారు అన్నాడు. అది నాకు అదిరిపోయింది. చాలా బాగా చేశారు స్పాంటినెంట్ గా. గుడ్ గోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. అది చాలా ఎపిసోడ్ లో ప్రసాద్ అన్న ఎపిసోడ్ ని నిలబెట్టే పర్ఫార్మెన్స్ చాలా చేశాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో. నేను ఈసారి చేయలేదు కాబట్టి ప్రసాద్ అన్న ఎప్పుడు వచ్చినా లేదు చాలా బాగా చేశాడు. అమ్మా ప్రసాద్ గురించి చాలా ఎక్కువ చెప్పాలి కానీ తాడు మీద చాలా బ్యాలెన్స్ గా నడిచాడు. అమ్మా అది మీకు నచ్చలేదమ్మా? ఇప్పుడు ఇంకోటి చేస్తాను చూడండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం నా లక్ష్యం. ఇవన్నెళ్ళమ్మా ఓకే చూడండి అమ్మా. బాగుంది, బాగా చేశాడు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవాణి గారు, ప్రసాద్ గారు చాలా బాగుందండి. సరదాగా చాలా రోజుల తర్వాత మ్యాజిక్ షో చూశాను. బట్ ఇంత ఎంటర్టైనింగ్ మ్యాజిక్ షో అనేది ఇక్కడే నేను ఎంజాయ్ చేశాను సీరియస్లీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. అబ్బా ఎవరిని చేసుకోవాలి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేద్దాం? పెళ్లి చూపులు కానీ పిలిచాం, నలుగురు వచ్చారు. వాళ్ళ తరపు నుంచి ఆ పిల్లకి ఏమేం తెలుసు అది కాకుండా నువ్వేమైనా అడగాలనుకుంటే అది కూడా అడగొచ్చు. సో ఒక పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ మనం అందరం కలిసి మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ ఫర్ వండర్ఫుల్ పెళ్లి చూపులు. అమ్మా ఏంటి ఇప్పుడు నాకు పెళ్లి చూపులా? అవును, 4 సంబంధాలు తెచ్చాం కదా, మరి వాళ్ళ 4గురితో మాట్లాడి ఏంటేంటని మనం అన్ని డిసైడ్ చేసుకోవాలి. కక్కుర్తుపడి పెళ్లి చేయకండి. వీడికి వచ్చే కట్నం డబ్బులతో అమ్మాయికి సర్జరీ చేయించాలి. నాకు సిగ్గేస్తుంది పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గేసింది. వాళ్ళు వెళ్ళండి ఫస్ట్. ఆగు. పెళ్లి చూపులో నువ్వు కక్కుర్తి పడిపోయి అందం చూడగానే పడిపో. కొన్ని టెస్టులు చేస్తాను, ఆ టెస్ట్ లో పాస్ అయితేనే పెళ్లి. నాకా? నీకు టెస్టులు చేస్తే మనకి ఎవడో పిల్లనివ్వడు. ఎక్కడున్నారు? రండయ్యా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట. పెళ్లి కొడుకు తాలూకు అంటే గౌరవం లేదా? గౌరవం తర్వాత పెళ్లి కొడుకు ఇడేనా అనుకున్న రాగానే మొత్తం సెక్యూరిటీ వాడు స్కాన్ చేసినట్టు చేశాడు మొత్తం అందరిని. పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లి కూతుర్ని కుర్చీలో కూర్చోబెడతారా? కింద కూర్చోరా? అన్నయ్య నువ్వు చెప్పన్నయ్య ఏ అమ్మాయి నచ్చిందో. ఈ అమ్మాయి ఎవరు? మా అన్నయ్య నీ చెల్లి. మధ్యలో ఆ అమ్మాయి ఎవరంతకి? మా అమ్మగారు. మీకు అమ్మగారా? ఆవిడ అమ్మాయి గారు అనుకో మేము తెగ చూసేసామయ్యా బాబు. ఆవిడ మా అమ్మగారు, ఈయన మా అన్నయ్య తమ్ముడు. ఈడు బుల్లి తమ్ముడు. ఈడు నీ బుల్లి తమ్ముడు. ఈడు కరెక్ట్గా ఉన్నాడు. అదంతా కాదు కానీ ఇప్పుడు పెళ్లి చూపుల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా, మరి పిల్లకి ఏం వచ్చు, వంట వచ్చా? మాకు ఇవే ఇక్కడ జడ్జిమెంట్లు అంటే మాకు అవ్వదు. మాకు ఏదన్నా స్టేట్మెంట్లు ఉండాలి. మా అన్నయ్య పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి మినిమం ఉండాలి, అర్థమైందా? మరి నువ్వు మినిమం ఉండొచ్చు కదరా జనరల్ గా. అమ్మాయి మినిమం ఉండాలి. అరే బుల్లి తమ్ముడు నువ్వు మాడద్దు కాముండు. మీ అమ్మాయికి ఏమొచ్చు? అరే నీకేమొచ్చో చెప్పు వాళ్ళకి. అబ్బాయిని బాగా చూసుకోవడం వచ్చు. అబ్బాయి ఆల్రెడీ అదే పనిలో ఉంటాడమ్మా, మనం ఇంకేదన్నా చేయాలి. నేను అదే చెప్పాను, వచ్చినప్పటి నుంచి అన్నయ్య అమ్మాయినే చూస్తున్నాడు. ఇక్కడ 2 ఉన్నారు, కనిపించట్లేదా? అటే చూస్తున్నారు. సరేంట్రా అక్కడ 4 ఉన్నారు కదా మొత్తం. అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు? అబ్బాయి నైట్ డ్యూటీ. గోర్ఖా కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అన్నయ్య
కంగ్రాట్స్ పెళ్లికి వస్తాను ముందే చేస్తాను గిఫ్ట్ తీసుకో అన్నయ్య గిఫ్ట్ ఏంట్రా ఎలా ఉంది ఓపెన్ చేస్తే ఏముందిరా అంటావు తెలుసా నువ్వు ఏముందిరా చెప్పాక ఏముంది అంటావు మీకు అమ్మాయిని ఇంకేమైనా అడగాలంటే అడగండి. ఆంటీ ఏం చేస్తుంటారు? ఆంటీతో నీకేం పని? అమ్మని చూసి నచ్చితేనే పిల్లని చూస్తాం. నాకెందుకో వాడు అమ్మాయిని నువ్వు అమ్మని చూసి ఎలా ఉన్నారు. ఒకసారి అత్తగారు నడవమని చెప్పండి. ఏం కోరికలరా, నేను ఎక్కడా చూడలేదు. నేను నడిచేస్తాను, ఎలా అయితే మీరు నడండి. నాకోకే నేను అంది నడకోకే అని అంటున్నమాట. ఆంటీ రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? నీకెందుకు అవన్నీ? తల్లిని టేస్ట్ బట్టే పిల్ల టేస్ట్ అంటే తెలుస్తుంది. ఆంటీ అసలు పడుకోదు, నీకు అవసరమా? మా చెల్లెల గురించి చెప్పాలంటే మా మొదటి చెల్లి బంగారం, అస్సలు ఇంతవరకు ఏ రిమార్కు లేదు. హలో ఎవరన్నయ్యా? అదే మన ఫస్ట్ చెల్లి సెకండ్ బాయ్ ఫ్రెండ్. మన చెల్లి ఆయన మోసం చేసింది డబ్బులు తీసుకొని ఫీల్ అవుతుంది. ఏం చెప్పలేడు చెప్పే, వాడు మోసపోయాడు, అందులో చెల్లి తప్పే ఉంది. మోసం చేసింది మన చెల్లి టాలెంట్ కదా. అవును, అది మా చెల్లి అంటే. ఫోన్ పెట్టారా? ఆ బంగారం మాకొద్దు, రెండో బంగారం. రెండో చెల్లి గురించి చెప్పాలంటే ఊర్లో ఎవరు చూసినా అరే ఇంతకంటే ఒక బుట్ట బొమ్మ లాంటి అమ్మాయిని మీరు చెల్లెలుగా కావాలి. హలో ఎవరన్నయ్యా? రెండో చెల్లి మూడు హస్బెండ్. మూడో చెల్లి గురించి ఊర్లో అందరూ వచ్చి చెప్తా ఉంటారు, అరే ఇలాంటి చెల్లి మీకు ఉండటం. హలో ఎవరన్నయ్యా? మూడో చెల్లి కొడుకు ఇగో మాట్లాడు మామయ్య అంటున్నాడు. నాలుగో చెల్లి గురించి చెప్పండి సార్. మా నాలుగో చెల్లి ఎక్కడికి వెళ్ళినా సరే దిష్టి తీస్తారు. హలో, అందంగా ఉంటది, అంత మంచి అమ్మాయి. ఎవరన్నయ్యా? అదే నాలుగో చెల్లి మర్డర్ చేసింది కదా మొగుడిని. లాయర్ ఫోన్ చేశాడు బెయిల్ కోసం. ఇంకా మా అత్తయ్య గురించి వస్తే ఆవిడ అంత అనుకోవగా, ఆవిడంత మెలకువగా ఎవ్వరూ ఉండరు. హలో ఎవరన్నయ్యా? కేర్ హాస్పిటల్ నుంచి. మా రెండో అత్తయ్య, ఆవిడ కూడా అంతే, ఒంటి నిండా నగలు వేసుకొని నిండుగా ఉంటది. ఆవిడ అందరూ చూడడానికి అబ్బా మహాలక్ష్మి అంటారు ఆవిడ. హలో ఎవరన్నయ్యా? ఎవడో తెలియట్లేదు. ఏ మాటగా మాట చెప్పుకోండి. అసలు అన్నదమ్ములు మా పెంపకం అదే. మా అన్నదమ్ములు అలా ఉంటారు, అర్థమైందా? అది హలో ఎవర్రా? వదిన. ఏ వదిన? 16 వదిన 17. ఎలాంటి దిక్కుమాలి ఫ్యామిలీ అయ్యా మా వాడు జమ్ము. ఇలాంటి సంబంధం మనకు వద్దు. అమ్మ హలో సుధీర్ మోసం చేసిన ఏడో అమ్మాయి. ఎవరన్నా? కుక్కల బండి వచ్చింది. నేను మీ సిస్టర్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాను. ఏ సిస్టర్ తో మాట్లాడదాం అనుకుంటున్నావు? ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. ఒక సంబంధం, వీళ్ళదొక ఫ్యామిలీ. కూర్చుంటే లేవడానికి 10 నిమిషాలు పట్టింది, నీదొక ఫ్యామిలీ. ఎవరితో మాట్లాడాలి ఫస్ట్? రండి, మీరు రండి. మాకు సీక్రెట్ లో నచ్చవు. అమ్మాయితో మాట్లాడాలి సార్. నువ్వు సీక్రెట్ అంటే కంపల్సరీ నిద్ర వస్తాం. అదే నార్మల్ ఎవరు రాం. నార్మల్ గానే మాట్లాడతాం. నార్మల్ అయితే ఎదురుంటే పర్లేదు, మాట్లాడు. మీ పేరేంటండి? సాయికృప అండి. ఫోన్ నెంబర్లు తీస్తాం. మొన్న ఒక సిమ్ తీసుకుని నలుగురు చెల్లి పనిచేస్తాను. 9 8 ఉంటుంది, 5 2 ఆడితే ఉంటుంది, 8 9 ఆడితే ఉంటుంది. మామూలు 9 4 6. సరే ఒకసారి ఫస్ట్ చెల్లిని మాట్లాడదాం. ఫస్ట్ చెల్లిరా. నీ పేరేంటి? మీనల్. నా పేరు దోమల్రా. మీకు పాటలు ఏమన్నా వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడండి. ఈ రోజు పాడదు, సండే హాలిడే. అన్నయ్య గిఫ్ట్ ఫీల్ అయ్యావు కదా, ఇది ఏంటి? మరి ఏం చేద్దాం ఇంకా? ఆర్ యు కంఫర్ట్ అన్నయ్య? బాగుందబ్బా. కానివ్వండి. ఇప్పుడు నాలో భవిష్యత్తు మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ మామూలుగా గాల్లో లేపుతాను. ఫస్ట్ చిన్న మ్యాజిక్ చేసి వీళ్ళందరినీ వాళ్ళ సోఫాలోకి పంపించవా? లాస్త్రానియా నమస్త్రా నీస్త్రా అక్క ఏమక్క నీ మంచి ఒపీనియన్ ఉందా? వెళ్ళిపోక్క.
నేను లేపుతాన్నా కదా. లేపండి, క్లాత్ లేపండి. ఇప్పుడు మీద వేయండి, చూడండి. ఓకే, లాస్తా లెగో, లేపు, లే, లగాస్తా, ఆస్యా, మళ్ళీ లే, లే. థ్యాంక్ యూ. ఈ పెళ్లి చూపులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో కొంతసేపు మనందరం హ్యాపీగా ఒక చిన్న ఆట ఆడుకుందాం. ఏంటంటే అది దంషరట్స్. మనందరికి తెలిసిన అంటే 2 టీమ్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి టీం నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు. వాళ్ళకి నేను ఒక సినిమా ఇవ్వచ్చు, పాట ఇవ్వచ్చు, నాకు నచ్చిన పదం ఇవ్వచ్చు. అది ఏంటి అనేది వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. మీరు 1 minute లో గెస్ చేయాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? శ్రీవాణి గారు మీరా? రెడీ, రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఏ పాట సినిమా పేరా? పాటే. టైం బాంబ్ పేలింది. రాత్రి జాము రాత్రి. రాత్రైన నాకు ఓకే. మీరు కావాలని కష్టమైంది ఇచ్చారు కదా. యువర్ టైమ్ ఇస్ అప్. నేను పిలవలా, ఆవిడే వస్తాను. ఓకే అన్న, ఒక పాట చెప్పా. 1 minute టైం అయిపోయింది. ఏం పాట? పాట ఏంట్రా? నెక్స్ట్ రాకా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరో మొక్కజొన్న. నా మీద కూడా ఈజీ ఇచ్చారు. మీరు ఓన్ కళ్ళు నలుపుకుంటే మసక చేయకట్లు అయిపోయారు. లేటెస్ట్ సాంగ్. నేను చూస్తూ కన్నులు 2 చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. మా తరపు నుంచి ప్రసాద్ అన్న. నాగార్జున. ఇంకా నేను సాంగే చెప్పలేదే. Your time starts now. కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే. వర్ష గారు. గోలీ. గోలీ మార్. గోలీ మార్ 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 మార్. గోలీ మార్. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో. నెక్స్ట్ నరేష్. Your time starts now. నువ్వు కొడతారా? నువ్వు ఇప్పుడు అది చచ్చావు నువ్వు ఈరోజు. ఏంట్రా అది? హీరో ఎవర్రా? లాస్ట్ 5 seconds. ఏ ట్రాక్టర్ మీద వేస్తారబ్బా. దిగు నాదా? కాదు ట్రాక్టర్ మీద వేస్తారా సాగు. Your time is up. Song please. నన్ను చూపిస్తే అయిపోయింది కదా. కుర్రాడు బాబోయ్ గుర్రం ఎక్కి బాబు దారా బాబు.
యువర్ టైం స్టార్ట్స్. బాబు ఇది నీకు అగ్ని పరీక్ష. టైం స్టార్టెడ్. ఒరేయ్ నిద్రపోయి లేచినాడు చూడకాకు చెప్పు. ఏంట్రా హీరో ఎవరు హీరో ఎవరు? పాత పాట. చెప్పు చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. చెట్టు చెట్టు, కిటికీ కిటికీ, గూటు. చందమామ రావే. చందమామ కథలు జాబిల్లి కోసం ఈ నవ్వులే. లాస్ట్ 10 seconds. చెప్పరా చెప్పు. ఓకే టైం ఇస్ అప్. సాంగ్ ప్లీజ్. సందె పొద్దుల కాడ సంపంగిన బింది అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. నువ్వు అన్ని నవ్వింది దానికా? సంధ్య పొద్దులు ఎట చూపిద్దు. పొద్దు చందమామ. సంధ్య ఎక్కడ బొక్కలో ఉందా? సంధ్య బొక్కలో ఉందా? సంధ్య పొద్దురా పొద్దు చందమామ. చందమామ. అరే ఎవడురా నువ్వు? ఎవడురా నువ్వు? మీరు 2 చెప్పల పేరు, వాళ్ళు 1 చెప్పలేదు. ఇంక 2 పెట్టి అయిపోద్ది. పెడతా. స్టార్ట్స్ నౌ. హీరో హీరో హీరో. నువ్వే లాగవాలి ఆరెంజ్ కాదు. హీరో హీరో ఎవరు? సుధీరా. భాస్కర్ త్వరగా. 30 seconds more. అసలు అది ఎవడే నువ్వు వేసింది అయితే. మైకిచ్చుకొనేస్తా. ఏంటిది ఏంటిది? హీరో ఎవరు? హీరో ఎవరు? టైం ఇస్ అప్. సౌండ్. లాస్ట్ 2 ఇద్దాం. మీకోటి వాళ్ళకోటి. ఎవరైతే చెప్పరో దే విల్ బి లూజర్స్. ఒకవేళ ఇద్దరు చెప్తే మళ్ళీ ఇంకోటి వెళ్తాం. మీ సైడ్ నుంచి ఎవరు పంపిస్తాం? అది కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. భాస్కర్ ఎవరు పంపిస్తావు? గడ్డలేనా మాదాల ఇంకా టైం స్టార్ట్స్ నౌ. హీరో యాక్షన్ చేసి చూపించి ఎవరు? నువ్వా? చిన్నప్పుడు. నువ్వు చిన్నప్పుడు. రాఘవేంద్ర రాఘవ్. నువ్వు చిన్నప్పుడు వచ్చే సినిమా. అరే హీరో పేరు చెప్పరా? మీ పేరా? నా చిన్న. మీ పేరు చిన్నప్పుడు. చెప్పుకోండి. సిరిలోలికి నా పేరు సిరిలోలికించ్. టైమ్స్ అప్. సౌండ్. పెళ్లి చూపులు చాలా సరదాగా చాలా హడావిడిగా జరుగుతున్నాయి. అంశాల సెగ్మెంట్ లో విన్నర్స్ ఆర్ ఆది అండ్ రామ్ ప్రసాద్ సింగ్.
నేను సుధీర్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే, పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావ నా బలశాలి మావ, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావ. ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంచేయనీయవు, ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి అంటావు ఊపిరాడై నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. కోటి కలలకు రారాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినవును అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట, వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు, ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, నా ఊహల్లో నా ఊరేగింది
మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమిలాలసై మధురం లాలనై మధుపవనం వీచి మధుపవనం వీచి పరువమే మై మరచిందిలే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా సుధీర్ అన్నయ్య ఫస్ట్ నైట్. మీ బ్లెస్సింగ్స్ అన్నయ్య కావాలి. అన్నయ్య ఎనర్జీ ఉండాలని మీ బ్లెస్ చేయండి ప్లీజ్. బ్లెస్ హిమ్. కన్నడ ఫ్యాన్స్ అండ్ తమిళ ఫ్యాన్స్. అన్నయ్య అన్నయ్య ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఏంటి కుమ్మండి. చూసావా అన్నయ్య ఆతరుతున్నాడు. అక్కడ మీద వీడియో అన్న స్టార్ట్ చేస్తాడు. అన్నయ్య ఎవడనే 2020 మ్యాచ్ అయిపోయింది చెప్పింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎంగ పారింగ కుమ్మి కుడింగల్ అమ్ము కుట్టి నాన్న కుట్టి మిషన్ కుట్టి అనయా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. అమ్మా ఇది యాక్చువల్లీ వాళ్ళ డ్రీమ్ అలా అయిపోయి ఏదో మనం దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మీరే మాట్లాడాలి. ఈ డ్రీమ్ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసింది రాము మాస్టర్. ఇంకొంచెం పెంచా. ఎస్ మ్యామ్. సో నలుగురు కలిసి చేసిన సాంగ్ అయితే చాలా చాలా బాగా చేశారు, పోటీ పడి చేశారు. వెరీ నైస్. అండ్ మిమ్మల్ని పెళ్లి కొడుకుగా చూడాలని బా ఎన్ని రోజుల కల ఈ రోజు నెరవేరింది. స్క్రీన్ మీద చాలా సార్లు అవుతుందమ్మా. చాలా బాగా అనిపించింది. అండ్ రాము మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. భయ్యా అది నీది డ్రీమ్ కదా. నా డ్రీమ్ కాదు, వేల డ్రీమ్. సరే ఏదో ఒకటి నా డ్రీమ్ లోకి వాళ్ళు రావాలి ఇప్పుడు. నువ్వు డ్రీమ్ చెయ్యా. సరే కళ్ళు మూసుకుంటాం. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే క్షణమే. ఆ డ్రీమ్ లోకి నువ్వెందుకు వచ్చావు? ఆడు తీసుకొచ్చాడు. అసలు నా డ్రీమ్ లో నువ్వెందుకున్నావు? నువ్వు డ్రీమ్ చేస్తా నేను అందులో వచ్చాను. మరి నేను పడుకుంటూ లేపి రా నా డ్రీమ్ లో. సరే మీరిద్దరు వచ్చా, అసలు నా డ్రీమ్ లోకి నువ్వెందుకు వచ్చావయ్యా? హలో, కొరియోగ్రాఫ్ చేసింది ఆడే. ఏది నా డ్రీమ్ కూడా కొరియోగ్రఫీ చేస్తాడా? ఆడే. ఏమి డ్రీమ్ అయ్యేది? సరే ఈసారి నేను ఒకరితో కలగంటున్నాను, ఖచ్చితంగా రావాలి. వాళ్ళు ఒక్కరే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. దీన్ని ఎవరైనా డ్రీమ్ అంటారా అసలు? ఇది మీ డ్రీమ్ కాదండి, పడుకున్న పద్మనాభసింహ ఆయన స్కెచ్లు ఏంటో మనకేం తెలుసు. ఇప్పుడు నాకు డ్రీమ్ వస్తుంది చూడు. ప్యాకప్ ప్యాకప్. Okay, thank you so much all the beautiful girls for the wonderful dream. Thank you so much. Thank you. పెళ్లి చూపులు కొంచెం అటు ఇటుగా ఏదో ఇబ్బందికరంగా జరిగినా ఫైనల్ గా ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. సుధీర్ పెళ్లి ఆపాలి, సుధీర్ పెళ్లి ఆపాలి, ఇదంతా లేపాలి. సడన్ గా ఎవరు మీరు? నాకు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అండి. సుడిగాలి సుధీర్ ఫ్యాన్సా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బట్ నా పెళ్లి ఆపాలి. మీ పెళ్లి ఆపాలనే వచ్చామండి. పెళ్లి జరగొద్దు అంతే. ఎందుకు? మహేష్ బాబుకి పెళ్ళైంది, తట్టుకున్నాం. అల్లు అర్జున్ కి పెళ్ళైంది, అల్లాడిపోయాం. రామ్ చరణ్ కి పెళ్ళైంది, ఓర్చుకున్నాం. నీకు కూడా పెళ్ళైపోతే మేము ఏమైపోవాలి? హలో, మేమేమైపోవాలి? ఏంటి ఎవడైలాలి?
నేనంటే ఎంత ఇష్టం అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదండి బాబు. ఎందుకో చెప్పాలా? ఆ. ఆ రోజు నువ్వు కారు కింద చేపెట్టినప్పుడు నలిగింది నీ చెయ్యి కాదు సుధీర్, నా మనసు. అవును సుధీర్, నువ్వు అడిగా అని పాడితే నువ్వు అడగకుండానే నేను నీ ఫ్యాన్ అయిపోయా సుధీర్. ఇప్పుడు అడుగుతాడమ్మా నువ్వు కొంచెం. మీ మ్యాజిక్ చూసి మీ మ్యాజిక్ కి ఫిదా అయిపోయానండి. సుధీర్ నాకు ఏ రీజన్ అవసరం లేదు, నువ్వు సుధీర్ అది చాలు నిన్ను ఫ్యాన్ అవ్వడానికి. ఆ పావురాలు ఎలా వస్తాయి సుధీర్? ప్రతిసారి పడిపోతాను తెలుసా? అయినో నాకేం అర్థం కావట్లేదే. సుధీర్ పెళ్లి ఆపాలి, సుధీర్ పెళ్లి ఆపాలి, పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు, పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు, పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. ఒక్క నిమిషం, చూసారుగా పెళ్లి అవ్వక ముందే ఎంత మంది వచ్చి ఇంటి మీద పడ్డారంటే రేపు పెళ్లి అయ్యాక ఎంత మంది వచ్చి పడతారు? అసలు ఇలాంటి వాడికి మీరు పిల్లలు ఇస్తారా? మీ అమ్మేది? మా అమ్మగారు. అమ్మా అమ్మా పిలుస్తున్నారమ్మా. మీ అబ్బాయికి పెళ్లి చేద్దామని చూడటం ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరూ మీ అబ్బాయికి ఫ్యాన్లు చూసారా మా అబ్బాయికి ఉన్న ఆ craze? తిరిగే ఫ్యాన్లో పడి మా పిల్లలు చిక్కుపడలేరు గానమ్మా. మీ అబ్బాయికి ఎవరినన్నా కట్టపెట్టుకోండి, మా పిల్లని మాత్రం పదవే. నువ్వు గల్లీలో తిరుగుతున్నాను, వీధుల్లో తిరుగుతున్నానంటే ఏంటో అనుకున్నాను. అటు 7 గల్లీలు, ఇటు 7 గల్లీలు, నువ్వు తిరిగిన తిరుగుళ్ళు బాగానే కనపడుతున్నాయి. నీకు నా పిల్లని చచ్చనే పని. నువ్వు టెలిఫోన్ బూత్ ఎట్టినా పర్లేదు, కానీ మొత్తం పోలింగ్ బూత్ ఎట్టిన ఊర్లో ఇంకోసారి ఊర్లో కనబడదు. ఇంకా ఏంటో చూస్తున్నా వాడి కాసి పదా. నేను ఫస్ట్ చెప్పాను ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని చెప్పేసి, మొహం చూస్తూనే అర్థమైంది దొంగ. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? వీళ్ళందరినీ నేనే ఏర్పాటు చేశాను. దేనికి? 9 ఏళ్లగా అడిగా అని ఒకటి వెంటపడి ఇక పెళ్లి చూపులు కావాలా? చంపేస్తాను. పెళ్లి చూపులే కదా. ఇప్పుడు చెప్పరా పెళ్లి చేసుకుంటావా? నో పెళ్లి, పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. पायतुड़ा हाथेर बाला थाके যদি সিটি গলে నువ్వురా ఆర్టిస్ట్ అంటే నీకు అన్ని నిజం ముందే తెలుసు. అయినా భలే షాకింగ్ రేస్ ఇచ్చా భలే. మళ్ళీ ఒకసారి సరే ఇంక ఈ టైంలో దా. కాదు, ఎలాగ తీసుకెళ్తున్నావు కాబట్టి ఈ పక్కన పంచర్ షాప్ ఒకటి ఉంటది, దానికి ఆ పైప్ పెట్టి గాలి కొట్టించు ఫస్ట్ మొత్తం. శ్రీదేవి డ్రామా కంపెనీ